ఈవినింగ్ సన్సెట్ అవుతున్న టైంలో లోటస్ టెంపుల్ దగ్గర వ్యూ మాత్రం అద్దిరిపోయింది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 వీడియోలో మనం లోటస్ టెంపుల్, ఆ తర్వాత హుమాయూన్ టూంబ్స్ కవర్ చేసాం. సో ఢిల్లీ అండర్ గ్రౌండ్ మెట్రో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండర్ గ్రౌండ్ మెట్రో చాలా హెరిటేజ్ ప్లేసెస్ కూడా కవర్ చేసాం. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రెడ్ ఫోర్ట్ నుండి మనం లోటస్ టెంపుల్కి వెళ్ళడానికి మెట్రో చూస్ చేసుకున్నాం అనమాట. మెట్రోలో వెళ్దాం. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో ఎట్లుందనేది చూపిస్తాను. లోపల మనకు హైదరాబాద్లో పైకి ఉంటుంది కదా పిల్లర్స్తో, ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది మొత్తం. టికెట్స్కి లెఫ్ట్ వెళ్ళాలంటాం. ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ దిగినంత ఉందన్నమాట. కిందకి ఒక ఫ్లోర్ మొత్తం. ఇది మనం లోపలికి వచ్చేసాం అనమాట అండర్ గ్రౌండ్కి. ఇది టికెట్స్ తీసుకునే ప్లేస్, టికెట్స్ కౌంటర్స్. మనం ఇంకా ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇంకో కిందికి వెళ్ళాలి మళ్ళీ. మనకి టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇక్కడికి ఇంకో స్టెప్ కిందికి వెళ్ళాలి. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇది ఢిల్లీ మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. చాలా పెద్దగా ఉంది ఇది ఢిల్లీ మెట్రో. మన హైదరాబాద్ 3 బోగీలు ఉంటాయి కదా. ప్లాట్ఫామ్ ఒకసారి ఇది కూడా మనం చూసుకున్నట్టయితే మెట్రోకి డోర్స్ ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. కానీ ఇక్కడ ట్రాక్ మీదకి ఎవరు వెళ్ళకుండా సేఫ్టీ పర్పస్లో ఎల్లో లైన్ దాటకోకుండా ఇక్కడ కూడా డోర్స్ ఉన్నాయన్నమాట. మెట్రో వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది. మొత్తానికి అయితే మనం మెట్రో లోపలికి ఎక్కేసామన్నమాట. సో ఇది వచ్చేసి మెట్రో లోపల పబ్లిక్ మన హైదరాబాద్లో ఉన్నట్టు చాలా మంది ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు. अगला स्टेशन दिल्ली गेट है. Next station is Delhi Gate. We are reached to Lotus Temple. नहीं आ रहा तो बस रहेंगे. మనం తిరిగినటువంటి ప్లేసెస్ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా గ్రీనరీ, గార్డెన్ ఏరియా మాత్రం చాలా కంపల్సరీగా ఉంది. చాలా బాగుంది, చాలా విశాలంగా కూడా ఉందన్నమాట. సో ఇది మాత్రం మనం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. అబ్బా, టూరిస్టులు చాలా మంది వచ్చారు చూడడానికి. సన్సెట్ అవుతుంటే భలేగా ఉంది కదా లోటస్ టెంపుల్. భలే వ్యూ, కరెక్ట్ టైంలో వచ్చినాం. లోటస్ అని అంటే తామరపు ఆకారం కలిగినటువంటి టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ అంటే లోపల ఏ దేవుడు ఉండడు, ఏ దేవునికి ఏ రిలీజన్కి సంబంధించింది కాదు. ఇది ఎవరైనా విజిట్ చేయొచ్చు, ఎవరైనా చూడొచ్చు అనమాట. అంటే దీన్ని బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ అంటారు. అంటే ప్రార్థనా మందిరము అని అర్థం అనమాట. ప్రార్థనా మందిరము అని అంటే ఏ రిలీజన్ వాళ్ళైనా రావచ్చు, ఎవరైనా విజిట్ చేయొచ్చు, దాంట్లో టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు దాంట్లో కూర్చొని యోగా కానీ ధ్యానం కానీ చేసుకుని టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఏ రిలీజన్కి సంబంధించింది కాదు. ఒక కామన్ విజిటింగ్ ప్లేస్ లాగా ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. ఏ రిలీజన్కి సంబంధించింది కాదు అది. లోటస్ టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి మనకు 9 గేట్లు ఉంటాయి అనమాట. 9 ఎంట్రన్స్లు ఉంటాయి అనమాట. చాలా పెద్దగా ఉంటాయి. అవి కూడా మొత్తం గ్లాస్తో డిజైన్ చేయబడ్డాయి. సో లోపలికి వెళ్ళాక మొబైల్స్ని వాళ్ళు యూజ్ చేయనివ్వడం లేదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట. సో నేను మెల్లిగా మొబైల్ని తీసి పైన రూఫ్ లోపల ఎట్లా ఉందో మొత్తం చూపించడానికి వాళ్ళకి తెలియకుండా వీడియో రికార్డ్ చేశాను. సో చాలా అద్భుతంగా ఉంది. లోపల డిజైన్స్ కానీ ఆ సిట్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. సో దీంట్లో వచ్చేసి 2500 మంది వరకు సిట్టింగ్ కెపాసిటీ అంట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇది హాల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ గేటు. ఇలాంటివి 9 గేట్లు ఉన్నాయి. దీనికి మొత్తం గ్లాస్తో కవర్ చేసి ఉన్నాయి. ఇది లోటస్ టెంపుల్ బయట వ్యూ అనమాట. దాని సరౌండింగ్స్లో ఉన్నటువంటి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీతో కవర్ చేసి ఉంది అనమాట. కొంచెం బ్యాక్ వచ్చి మనం వైడ్ యాంగిల్ తీసుకుంటే కనుక అక్కడ సన్సెట్ అవుతూ అక్కడ లోటస్ టెంపుల్ ముందల గ్రీనరీ చాలా అంటే చాలా అద్భుతమైన వ్యూ అనమాట. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను. నేనైతే అక్కడ చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. లోటస్ టెంపుల్ని కవర్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం హుమాయూన్స్ టూంబ్స్కి రావడం జరిగింది. సో హుమాయూన్స్ టూంబ్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్లో గేట్ ఉంటుంది, అది క్లోజ్ ఉంది. సో అలాగే స్ట్రైట్గా వెళితే మనకు ఒకటి ఆర్చ్ లాగా వస్తుంది అనమాట. ఆర్చ్ దాటి ముందరికి వెళ్తే మనకు హుమాయూన్స్ టూంబ్స్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు జామా మసీద్కి వెళ్ళినప్పుడు కూడా
ఇట్లా ఆర్చ్ లాగా ఉండి ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత గేట్లో నుంచి మెయిన్ ఎంట్రీ కనబడుతుంది. వ్యూ అద్భుతంగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తున్న కొద్దీ వైడ్ యాంగిల్లో కనిపిస్తుంది అనమాట. లోపల ఉన్నటువంటి హుమాయూన్స్ టూమ్ కానీ జామా మసీద్ కూడా ఇట్లనే ఉండే. ఇట్లా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, ఆ గేట్లో నుంచి అట్లా అది కనిపించడం, లోపలికి వెళ్తున్న కొద్ది వైడ్ యాంగిల్లో చాలా వ్యూ, చాలా ఏమంటారు బ్యూటిఫుల్గా ప్లాన్ చేసి కట్టారనమాట ఇది. అసలు ఈ హుమాయూన్ టూమ్స్ అంటే ఏంటి అని అంటే, భారతదేశ 2వ మొఘల్ చక్రవర్తి అయినటువంటి హుమాయూన్ అనే చక్రవర్తి యొక్క సమాధి అనమాట. ఆయన చనిపోయిన తర్వాత అతని భార్య ఇది నిర్మించడం జరిగింది. సో ఇది 1993లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అనమాట ఈ హుమాయూన్ టూమ్స్ అనేది. ఈ ప్లేస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన తర్వాత ఈ పనులన్నీ పునరావృతం చేసి ఈ ప్లేస్ని డెవలప్ చేయడం జరిగింది. హుమాయూన్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఆయన తర్వాత వచ్చిన చక్రవర్తుల కొందరి సమాధులు కూడా దీంట్లో ఉన్నాయంట. సో ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం మనం ఇక్కడికి వచ్చినటువంటి టైమింగ్ ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం లైట్ ఫెయిల్ అయిందనమాట లోపల. అయినప్పటికీ వీలైనంత వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇది లోపల కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత సెంటర్లో ఉన్నటువంటి సమాధి, మేబీ ఇదే ఉండొచ్చు ఆ చక్రవర్తి యొక్క సమాధి. సో అలాగే కొంచెం ముందుకెళ్తే మనం చాలా గదులు ఉన్నాయి లోపల, గదులుగా ఉంది. సో ఇక్కడ చాలామంది సమాధులు ఉన్నాయని చెప్పాను కదా, మేబీ వాళ్ళ వంశీకులు ఇవే అయి ఉండొచ్చు. వీళ్ళంతా మనలాగా చూడడానికి వచ్చిన టూరిస్టులే అనమాట. సో చాలా ఓపెన్ ఏరియా ఉంది దీని ముందు, మనం మామూలుగా నిలబడడానికి కానీ కిందికి వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. అయితే ఈ హుమాయూన్ టూమ్స్ కట్టడానికి వాడినటువంటి రాయి వచ్చేసి ఎర్ర ఇసుక రాయి అంట. అది చాలా బాగుంది, కలరింగ్, లైటింగ్ దాని మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి హుమాయూన్ టూమ్స్ యొక్క మ్యాప్ అనమాట. అదే బ్లూ ప్రింట్ అట్లా అంటారు కదా, సో అది ఎట్లా ఉంది ఏందనేది మొత్తం ఇట్లా మ్యాప్ లాగా చేసి ఇక్కడ పెట్టారు. సో ఈ ప్లేస్ ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశంగా గుర్తించబడ్డ తర్వాత ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులలో కొన్ని వస్తువులు బయటపడ్డాయంట. సో ఆ వస్తువులన్నీ ఇక్కడ భద్రపరిచి ఇక్కడ చూడడానికి అని చెప్పేసి మనకు పెట్టారనమాట.